గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజన్న సిరిసిల్లాలో దారుణమైన ఘటన ప్రతి ఒక్కరిని వణుకు పుట్టిస్తోంది. అత్యంత దారుణంగా వేట కొడవలతో నరికి చంపేశాడు. తల మొండాన్ని వేరు చేశాడు. అంతేనా, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నరికేశా సార్, తల తీసి వేరు చేసే సార్ అంటూ నేరుగా వేట కొడవలతో పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల ముందే లొంగిపోయాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పిస్తోంది ఈ ఘటన. ఇలాంటి నేరస్తులు ఇంత డేరింగ్గా నేరాలు చేసి పోలీసుల ముందుకే వచ్చి చెప్తున్నారు అంటే ఎక్కడ న్యాయ వ్యవస్థ పైన ఎలాంటి లోపాలు ఉన్నాయి? వీళ్ళు ఇంత విచ్చలవిడిగా మర్డర్లు మంచినీళ్లు తాగినంత ఈజీగా చేసేయడం ఏంటి? అసలు ఒక్కసారి హత్యా నేరాల్లో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకొని బయటకు వస్తున్నారు? మళ్ళీ ఇలాంటి మర్డర్లు ఎలా చేయగలుగుతున్నారు? అంత డేర్గా పోలీసులకు ఎలా చెప్పగలుగుతున్నారు అనేటటువంటి అనేక ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఒక భూ వివాదం నడుస్తూ ఉంది. సొంత పెద్దమ్మ అని కూడా చూడకుండా కర్కశంతో కక్ష కట్టినటువంటి ఆ యువకుడు అత్యంత పాశవికంగా వేట కొడవలతో నరికేశాడు. కనీసం తల్లి లాంటిది అని కూడా ఆలోచించకుండా, వృద్ధురాలు అని కూడా కనికరం లేకుండా అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఈ దుర్మార్గుడు. వేట కొడవలతో అత్యంత పాశవికంగా నరికేసి నేరుగా పెద్దమ్మ తల్లి గుడి దగ్గర చంపేశా సార్, తల తీసేశారా అంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘోరమైనటువంటి దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నేరాలు ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మంచి నీళ్లు తాగినంత ఈజీగా మర్డర్లు చేసేస్తున్నారు దుర్మార్గులు. అక్రమ సంబంధాల వల్ల కొన్ని హత్యలు జరుగుతుంటే ఆస్తి వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. భూ వివాదాల వల్ల జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. భూ వివాదం తలెత్తడంతో ఓ వృద్ధురాల్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు రౌడీ షీటర్. వేట కొడవలతో తల నరికేశాడు. తలను మొండాన్ని వేరు చేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర మర్డర్ చేశా సార్, తల తీసేశారంటూ అక్కడ వేట కొడవలని కింద పెట్టి పోలీసుల ముందు జరిగిన విషయాన్ని చెప్పాడు ఈ దుర్మార్గుడు. అసలు ఏం జరిగింది? రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం దారుణ హత్య కలకలం రేపింది. చందుర్తికి చెందిన బొల్లు మల్లవ్వకు సమీప బంధువైన రౌడీ షీటర్ బొల్లు మనోజ్కు మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో మనోజ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మల్లవ్వ గ్రామ శివార్లోని తన వ్యవసాయ పొలం పశువుల కొట్టం దగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మనోజ్ కొడవలతో ఆమెపై దాడి చేశాడు. తల చేతులపై అతి కిరాతకంగా నరికేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే మల్లవ్వ కన్ను మూసింది. నిందితుడు నేరుగా కొడవలితో వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. వేములవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మల్లవ్వ కుటుంబ సభ్యులు, బంధువులు, సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కోరుతున్నారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. అయితే నిందితుడు 2 ఏళ్ల క్రితం చందుర్తిలో గంగారాం అనే వృద్ధుడిని కూడా హత్య చేశాడు. కొద్ది రోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చాడు. జైలు జీవితం గడిపినప్పటికీ కూడా అతనిలో ఎలాంటి పరివర్తన లేకపోగా మరొక విషయంలో భూ వివాదంలో కక్ష పెంచుకున్నాడు. సొంత పెద్దమ్మ అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసి తలను మొండాన్ని వేరు చేసి నేరుగా పోలీసుల ముందు లొంగిపోయాడు. కొద్ది రోజులు జైలు జీవితం గడిపాడు. అయినా ఆయనలో ప్రవర్తన లేదు. బెయిల్పై వచ్చి మరో హత్య చేసేశాడు చాలా ఈజీగా. కఠిన చట్టాలు వస్తే తప్ప ఇలాంటి నేరస్తుల్లో భయం ఉండదని, ఇలానే భయం లేకుండా న్యాయ వ్యవస్థ పైన కనీసం గౌరవం లేకుండా అడ్డు అదుపు లేకుండా నేరాలు చేసుకుంటూ పోతారు అనే అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా అదే స్థాయిలో వీడికి శిక్ష విధించాలి అంటూ కూడా నెటిజన్లు కామెంట్
కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఆస్తి తగాదాకు ఓ రౌడీ షీటర్ దుర్మార్గపు ఆలోచనకు మరొక ప్రాణం బలైపోయింది. ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారు? న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం, భయం పెంచాలన్నా ఇలాంటి రౌడీ షీటర్లకు ఎక్కడ కూడా ఉపేక్షించకుండా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ